Hi friends, in this video today we are going to learn and practice one of the most important topics in spoken English, used to. సో ఈ used to అనేది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మాట్లాడడానికి ఉపయోగిస్తాము. అంటే గతంలో అలవాటుగా జరిగిన పనుల గురించి చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూడండి. నేను నా చిన్నప్పుడు స్కూల్కి నడిచి వెళ్ళేవాడిని. అతను క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడు. ఆమె కాలేజ్ రోజుల్లో బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉండేది. 1947కి ముందు ఇండియాని బ్రిటిష్ వారు పరిపాలించేవారు. మా ఫాదర్ నాకు పాకెట్ మనీ ఇస్తూ ఉండేవారు. అంటే ఈ విధంగా నేను నడిచి వెళ్ళేవాడిని, అటెండ్ అయ్యేవాడు, బుక్స్ చదువుతూ ఉండేది, పరిపాలించేవారు, పాకెట్ మనీ ఇస్తూ ఉండేవారు. సో ఈ విధంగా గతంలో ఒక పని జరుగుతూ ఉండేది, నేను ఒక పని చేస్తూ ఉండేవాడిని అనే మీనింగ్లో ఈ యూజ్డ్ టు అనేది యూజ్ చేయాలి. జనరల్గా మనం యూజ్డ్ అంటే ఉపయోగించుట అనే మీనింగ్లో వాడతాము. బట్ ఇది ఒక ప్రత్యేకమైన యూసేజ్ అనమాట. అంటే యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తే గతంలో ఏదైనా ఒక పని చేసేవాడిని అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నౌ లెట్స్ డూ సమ్ ప్రాక్టీస్. సో మనం ఇక్కడ సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వీటి తర్వాత డైరెక్ట్గా యూజ్డ్ టు అని వచ్చి నెక్స్ట్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూజ్డ్ టు గో అంటే నేను వెళ్ళేవాడిని. ఐ యూజ్డ్ టు స్పీక్ నేను మాట్లాడేవాడిని. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడేవాడిని. సో ఈ విధంగా. ఓకే, సో నేను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేవాడిని. I used to get up early morning. ఓకే, ఐ యూజ్డ్ టు గెటప్. గెటప్ అంటే నిద్ర లేవడం. గెటప్ ఎర్లీ మార్నింగ్. సే వన్స్ అగైన్. I used to get up early morning. ఓకే, అతను ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. He used to practice spoken English every day. ఓకే, వన్స్ అగైన్. He used to practice spoken English every day. ఓకే, రవి డైలీ క్లాస్ కి అటెండ్ అయ్యేవాడు. Ravi used to attend the class daily. ఓకే, రవి అంటే అతడు కాబట్టి హీ ప్లేస్ లో రవి యూజ్ చేయండి. రవి యూజ్డ్ టు అటెండ్ ది క్లాస్ డైలీ. సే వన్స్ అగైన్. Ravi used to attend the class daily. ఓకే, మా సిస్టర్ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుండేది. My sister used to encourage me a lot. ఓకే, మై సిస్టర్ యూజ్డ్ టు ఎంకరేజ్ మీ ఎ లాట్. సే వన్స్ అగైన్. My sister used to encourage me a lot. వన్స్ అగైన్. My sister used to encourage me a lot. ఓకే, మా స్టూడెంట్స్ నన్ను చాలా డౌట్స్ అడుగుతూ ఉండేవారు. My students used to ask me many doubts. ఓకే, మా స్టూడెంట్స్ అంటే వారు కాబట్టి దే ప్లేస్ లో మై స్టూడెంట్స్ పెట్టండి. మై స్టూడెంట్స్ యూజ్డ్ టు ఆస్క్ మీ మెనీ డౌట్స్. సే వన్స్ అగైన్. My students used to ask me many doubts. వన్స్ అగైన్. My students used to ask me many doubts. ఓకే, మా బ్రదర్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండేవాడు. My brother used to do a lot of hard work. ఓకే, వన్స్ అగైన్. My brother used to do a lot of hard work. ఓకే, మై బ్రదర్ యూజ్డ్ టు డూ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఓకే, ఆ రోజుల్లో ప్రజలు నిజాయితీగా ఉండేవారు. People used to be honest in those days. ఓకే, పీపుల్ అంటే ప్రజలు అంటే వారు కాబట్టి పీపుల్ యూజ్డ్ టు బీ ఆనెస్ట్ ఇన్ దోస్ డేస్. సే వన్స్ అగైన్. People used to be honest in those days. ఓకే, బి అంటే ఉండుట. సో వెర్బ్ వన్ ప్లేస్ లో బీని యూజ్ చేయండి. పీపుల్ యూజ్డ్ టు బీ ఆనెస్ట్ ఇన్ దోస్ డేస్. సే వన్స్ అగైన్. People used to be honest in those days. ఓకే, నీవు చాలా పంక్చువల్ గా ఉండేవాడివి. You used to be very punctual. ఓకే, వన్స్ అగైన్. You used to be very punctual. ఓకే, యూ యూజ్డ్ టు బీ వెరీ పంక్చువల్. సే వన్స్ అగైన్. You used to be very punctual. ఓకే, ఆ ఆఫీసర్ చాలా సిన్సియర్ గా ఉండేవారు. That officer used to be very sincere. ఓకే, దట్ ఆఫీసర్ యూజ్డ్ టు బి వెరీ సిన్సియర్. సే వన్స్ అగైన్. That officer used to be very sincere. ఓకే, అతను చాలా రిచ్ గా ఉండేవాడు. He used to be very rich. ఓకే, హీ యూజ్డ్ టు బి వెరీ రిచ్. సే వన్స్ అగైన్. He used to be very rich. ఓకే, రాజు కాలేజ్ డేస్ లో చాలా మనీ వేస్ట్ చేస్తూ ఉండేవాడు. Raju used to waste a lot of money in college days. ఓకే, రాజు యూజ్డ్ టు వేస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ కాలేజ్ డేస్. సే వన్స్ అగైన్. Raju used to waste a lot of money in college days. ఓకే,
మా లెక్చరర్ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. My lecturer used to encourage me a lot. ఓకే, మై లెక్చరర్ యూజ్డ్ టు ఎంకరేజ్ మీ అలాట్. సే వన్స్ అగైన్. My lecturer used to encourage me a lot. ఓకే, మేము ఒక చిన్న ఇంటిలో నివసించే వాళ్ళము. We used to live in a small house. ఓకే, వి యూజ్డ్ టు లివ్ ఇన్ ఏ స్మాల్ హౌస్. సే వన్స్ అగైన్. We used to live in a small house. ఓకే, మా ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు. My friend used to do real estate business. ఓకే, మై ఫ్రెండ్ అంటే అతడు కాబట్టి ఈ ప్లేస్ లో మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ యూజ్డ్ టు డూ రియల్ ఎస్టేట్ బిజినెస్. సే. My friend used to do real estate business. ఓకే, మా సిస్టర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉండేది. My sister used to prepare for competitive exams. ఓకే, సిస్టర్ అంటే ఆమె కాబట్టి షీ ప్లేస్ లో మై సిస్టర్ యూజ్ చేయాలి. మై సిస్టర్ యూజ్డ్ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సే వన్స్ అగైన్. My sister used to prepare for competitive exams. ఓకే, వన్స్ అగైన్. My sister used to prepare for competitive exams. ఓకే, సో ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్, అంటే నేను ఆ పని చేసేవాడిని అని చెప్పడానికి యూజ్ చేస్తాం. బట్ సమ్ టైమ్స్ మనం నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పాలి. అంటే నేను నా చిన్నప్పుడు స్కూల్కి నడిచి వెళ్లేవాడిని కాదు, అతను క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడు కాదు, ఆమె కాలేజ్ రోజుల్లో బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉండేది కాదు, మా ఫాదర్ నాకు పాకెట్ మనీ ఇస్తూ ఉండేవారు కాదు. అంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉండేవాడిని కాదు అని మీనింగ్ రావాలంటే సింపుల్ గా మీరు ఇక్కడ యూజ్డ్ టు ప్లేస్ లో డిడెంట్ యూజ్ టు. ఓకే, డిడెంట్ యూజ్ టు రావాలి. యు రిమెంబర్ ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి యూజ్డ్ అనేది యూజ్ గా మారాలి. సో డిడెంట్ యూజ్ టు అని వెర్బ్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేయాలి. ఓకే, సో నేను వెళ్ళేవాడిని అంటే ఐ యూజ్డ్ టు గో. నేను వెళ్ళేవాడిని కాదు అంటే ఐ డిడెంట్ యూజ్ టు గో. ఓకే, నౌ లెట్స్ డూ సమ్ ప్రాక్టీస్. నేను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేవాడిని కాదు. I didn't used to get up early morning in my college days. Once again. I didn't used to get up early morning. Okay, once again. I didn't used to get up early morning. Okay, అతను క్లాస్ కి రెగ్యులర్ గా అటెండ్ అయ్యేవాడు కాదు. He didn't used to attend the class regularly. Okay, once again. He didn't used to attend the class regularly. Okay, మా ఫాదర్ నాకు పాకెట్ మనీ ఇచ్చేవారు కాదు. My father didn't used to give me pocket money. Once again. My father didn't used to give me pocket money. Okay, మా సిస్టర్ నన్ను ఎంకరేజ్ చేసేది కాదు. My sister didn't used to encourage me. Once again. My sister didn't used to encourage me. Once again. My sister didn't used to encourage me. Okay, మా బ్రదర్ హార్డ్ వర్క్ చేసేవాడు కాదు. My brother didn't used to do hard work. Once again. My brother didn't used to do hard work. Okay, నువ్వు పంక్చువల్ గా ఉండేవాడివి కాదు. You didn't used to be punctual. ఓకే, యూ డిడెంట్ యూజ్ టు బి పంక్చువల్. ఇక్కడ వెర్బ్ వన్ ప్లేస్ లో బి రావాలి. యూ డిడెంట్ యూజ్ టు బి పంక్చువల్. సే వన్స్ అగైన్. You didn't used to be punctual. ఓకే, ఆ ఆఫీసర్ సిన్సియర్ గా ఉండేవారు కాదు. That officer didn't used to be sincere. ఓకే, దట్ ఆఫీసర్ డిడెంట్ యూజ్ టు బి సిన్సియర్. సే వన్స్ అగైన్. That officer didn't used to be sincere. ఓకే, అతను రిచ్ గా ఉండేవాడు కాదు. He didn't used to be rich. ఓకే, వన్స్ అగైన్. He didn't used to be rich. ఓకే, మా సిస్టర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేది కాదు. My sister didn't used to prepare for competitive exams. ఓకే, మై సిస్టర్ డిడెంట్ యూజ్ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సే వన్స్ అగైన్. My sister didn't used to prepare for competitive exams. ఓకే, సో ఈ విధంగా ఏదైనా ఒక పని చేసేవాడిని కాదు అనే మీనింగ్ లో యూజ్డ్ టు అండ్ డిడెంట్ యూజ్ టు అనేవి మనం యూజ్ చేయాలి. సో ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. బికాస్ ప్రాక్టీస్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతారు. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం ఎక్సర్సైజ్ అని కొన్ని సెంటెన్సెస్ తెలుగులో ఇచ్చాను, వీటిని ఇంగ్లీష్ లోనికి ట్రాన్స్లేట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. సో ఇక నెక్స్ట్ పార్ట్ నెంబర్ 2లో ఈ యూజ్డ్ టు టాపిక్ లో క్వశ్చన్ మోడల్ ఎలా అనేది మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మరిన్ని రావడానికి మన ఛానల్ నాక్స్ వే టు లెర్న్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.